శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి ఏ దశ యోగించి కోటీశ్వరుల్ని చేస్తుంది, ఏ దశలో జాతకుడు స్థిరపడతాడు అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఇది ఈ వృశ్చిక రాశి సహజ రాశి చక్రంలో అష్టమ రాశి అవటం వల్ల ఈ రాశి గత జన్మ ప్రభావం ఈ రాశిలో ఉన్నటువంటి గ్రహాల మీద, ఈ రాశిలో ఉన్నటువంటి వ్యక్తుల మీద, జన్మించినటువంటి వ్యక్తుల మీద ఎక్కువ ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. జీవితం బాగా నలిగి పిండి పిప్పి చేసిన తర్వాత వీళ్ళ జీవితంలో అనుభవపూర్వకంగా జీవితంలో సాధించవలసి ఉంటుంది. అలాగే ఈ రాశిలో జన్మించిన వారు అతి కష్టమైనటువంటి బాధ్యతతో కూడుకున్నటువంటి వృత్తుల్లో స్థిరపడడం జరుగుతూ ఉంటుంది. వాటి యందు ఉండడానికే, అటువంటి వృత్తుల్లో పనిచేయడానికే వీళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. అది పోలీస్ శాఖ అవ్వచ్చు, రక్షణ శాఖ అవ్వచ్చు, ఈ బోర్డర్లో సెక్యూరిటీగా ఉండే వారు అవ్వచ్చు, ఇప్పుడు యుద్ధంలో పాల్గొన్నటువంటి సైనికులు కూడా కావచ్చు. అటువంటి కఠినతరమైనటువంటి వృత్తులు వీళ్ళు ఎన్నుకుంటారు. ఇది ఒక గత జన్మ సుకృతం అనుకోవచ్చు, వారి యొక్క అదృష్టం అనుకోవచ్చు. బట్ ఏదైనా ఈ రాశిలో విశాఖ నక్షత్రంలో జన్మించిన వారికి అది కొద్దిగా గురు మహాదశ కేవలం 4 సంవత్సరాలు అటు ఇటుగా ఉంటుంది. 4 సంవత్సరాలు దాని ప్రభావం ఉంటుంది. అయితే బాల్యం మాత్రమే ఈ రాశిలో జన్మించిన వారికి అనుకూలంగా ఉంటుంది. దాని తర్వాత వచ్చినటువంటి శని మహాదశ 19 సంవత్సరాల పాటు అధిక క్రమశిక్షణతో, చాలా కఠిన నియమాలతో వారి జీవితం నడుస్తూ ఉంటుంది. పేరెంట్స్ కూడా వీళ్ళని శిక్షిస్తూ ఉంటారు, స్కూల్లో కూడా టీచర్లు శిక్షిస్తూ ఉంటారు జీవితంలో. అందుకనే వీళ్ళు ఎక్కువగా ఈ మిలిటరీ, ఈ పోలీస్ ట్రైనింగ్ లో ఎలా ఉంటుందో తెలుసు కదా, అటువంటి వాటిలో నిలదొక్కునే విధంగా వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా భగవంతుడు ఇటువంటి కఠినమైనటువంటి పరీక్షల్ని పెట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే 23వ సంవత్సరం దాకా ఈ శని మహాదశ అయ్యేదాకా జాతకుడు స్ట్రగుల్ పడుతూనే ఉంటాడు. దాని తర్వాత వచ్చే బుధ మహాదశలో ఇతను ఒక గమ్యాన్ని, ఒక డెస్టినేషన్ని, ఒక బాధ్యతని, కర్తవ్యాన్ని ఎన్నుకొని ఆ దిశగా ప్రయత్నం చేస్తూ ఎవరు ఎదురొచ్చినా కూడా వాళ్ళని ఎదుర్కొని తను అనుకున్న సాధించడంలో ఇంచుమించుగా 40వ సంవత్సరం వరకు జీవితంలో పోరాటూనే నడుస్తూ ఉంటుంది. ఇందులో ఉద్యోగం వస్తుంది, పెళ్లి అవుతుంది, మళ్ళా బాధ్యతలు. ఇతని తల్లిదండ్రులు ఒక బాధ్యత, భార్య ఒక బాధ్యత, పిల్లలు ఒక బాధ్యత, ఉద్యోగం ఒక బాధ్యత. జీవితంలో సుఖపడడం అన్నది స్ట్రగుల్గా ఉంటుంది. దాని తర్వాత అంటే ఇంచుమించుగా మనకి 40వ సంవత్సరం దాటిన తర్వాత వచ్చే కేతు మహాదశ కొంతవరకు అభివృద్ధినిస్తుంది. అయితే పెద్ద సుఖాన్ని ఇవ్వదు. ఆ టైంలో కొంత దూరంగా ఉండొచ్చు, వైరాగ్యంతో ఉండొచ్చు. 47 తర్వాత వచ్చినటువంటి శుక్ర మహాదశ అంటే ఇంచుమించుగా వాళ్ళకి జీవిత చివరి భాగంలో 45 టు 65 మధ్యలోనే జీవితం సుఖపడడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఇంక కంటిన్యూ బాగలేదు. మొత్తం మీద జీవితంలో 45-50 తర్వాతే వీళ్ళు సుఖపడడం జరుగుతుంది. అయితే ఇదే అనురాధ నక్షత్రంలో జన్మించిన వారికి ఇది శని మహాదశతో వారి జీవితం ప్రారంభమవుతుంది. కాబట్టి జీవిత ప్రారంభం 18-19 సంవత్సరాల దాకా ఏదో స్ట్రగులు, సరైనటువంటి సహకారం ఉండదు. వీళ్ళ పేరెంట్స్, వీళ్ళ వెనక ఉన్న వాళ్ళు కూడా చాలా స్ట్రగుల్ పడటం వల్ల ఈ అబ్బాయి మీద సరైనటువంటి శ్రద్ధ పెట్టలేకపోతుంటారు. అందువల్ల ఏదో కొంతమంది చిన్న చిన్న పనులు చేసుకుంటూ చదువుకున్న వాళ్ళు కూడా ఈ నక్షత్రంలో జన్మించడం జరుగుతూ ఉంటుంది. 19-20 సంవత్సరాల దాకా స్ట్రగుల్ పడి దాని తర్వాత వచ్చే బుధ మహాదశలో కొద్ది జ్ఞానోదయమై ఏదో విధంగా చిన్న చిన్నగా ఉద్యోగాలు సంపాదించుకుంటూ 37-38 సంవత్సరాల దాకా స్ట్రగుల్ పడడం జరుగుతూ ఉంటుంది. ఇదే టైంలో వివాహం జరుగుతుంది, అది మీడియంగా ఉంటుంది, సంతానం అది కలుగుతారు.
దాని తర్వాత అంటే ఇంచుమించుగా ఈ 2 దశలు, అది 19, 17, 36. దాని తర్వాత వచ్చే కేతు 43. అంటే 40 సంవత్సరాల దాకా స్ట్రగుల్ ఉంటుంది. 40 తర్వాత వచ్చే శుక్ర మహాదశ ఒక విధంగా జాతకుడికి భార్య సహకారంతో, పిల్లల సహకారంతో అక్కడ నుంచి 65, 66 సంవత్సరాల దాకా అటు ఇటుగా జీవితం స్థిరపడి కొద్ది సుఖ సంతోషాలు అనిపిస్తారు. దాని తర్వాత రవి చంద్ర మహాదశలు కూడా జాతకుడు సాధారణ జీవితాన్ని ఇస్తే తప్ప ఏదన్నా 45 తర్వాత 60 మధ్యలో చాలా వరకు జాతకుడు ధనం సంపాదించడం, ఏదైనా గృహం కట్టుకున్నా ఆ టైంలోనే జరిగే అవకాశం ఉంటుంది. ఇంచుమించుగా అటు ఇటుగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి. దాని తర్వాత జ్యేష్ఠ నక్షత్రం, వీరికి చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఉంటుంది. కుటుంబంలో ఎందరు ఉంటే అందరి పైన వీళ్ళ యొక్క అజమాయిషి ఉంటుంది, వాళ్ళు మంచి మార్గంలో పెట్టాలి అనే ఆలోచన ఉంటుంది. సాధారణంగా తల్లిదండ్రుల్ని చూడవలసి వస్తుంది. అంటే పెద్దవాడిగా జన్మిస్తుంటారు జ్యేష్ఠ నక్షత్ర జాతకులు, ఆ కుటుంబంలో ప్రథమ సంతానంగా జన్మిస్తూ ఉంటారు. ఒకవేళ ప్రథమ సంతానం రెండో సంతానంగా, మూడో సంతానంగా జన్మించినా వీళ్ళు పెద్దరికాన్ని తీసుకొని ఆ బాధ్యతలు మోస్తూ ఉంటారు. మరి ఈ కారణం వల్ల వీళ్ళు జీవితాంతం బాధ్యతలు ఉంటాయి. బట్ బిగినింగ్ లో మాత్రం 17 సంవత్సరాలు 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు సజావుగానే సాగుతుంది. కానీ 17 నుంచి 24 సంవత్సరాల మధ్యలో జీవితం చాలా సఫర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అటు కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగతంగా అభివృద్ధి రాకపోవడం, ఈ ప్రయత్నాలు ఫలించకపోవడం 24, 25 దాకా ఉండి దాని తర్వాత వచ్చే శుక్ర మహాదశలో ఇంచుమించుగా జాతకుడు 40 సంవత్సరాల దాకా చాలా వరకు ఒక అధికారాన్ని సంపాదించడం, ధనాన్ని సంపాదించడం, పెత్తరికాన్ని సంపాదించడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళా ఇంచుమించుగా పోరాటం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా జ్యేష్ఠ నక్షత్ర జీవితంలో సుఖపడింది తక్కువ, కొద్దిగా మాత్రం ఆ వివాహం తర్వాత కొద్ది రోజులు సుఖపడి మళ్ళీ ఏదో బాధ్యత తనకంటూ ఏం దాచుకోరు, పిల్లల కోసం, అటు పుట్టింటి వారి కోసం, అత్తింటి వారి కోసం, భర్త కోసం ఈ విధంగా స్ట్రగుల్ పడుతూ ఎంతవరకు వాళ్ళని కాపాడుకుంటూ, తాను కాపాడుకుంటూ, తన పదవి రక్షించుకుంటూ నిరంతరం పోరాడుతూ ఎన్నో నిద్రలేని రాత్రులతో పోరాడుతూ ఉంటారు. అంటే ఇంచుమించుగా వీళ్ళు బుధ మహాదశ 17, కేతు 24, దాని తర్వాత వచ్చే శుక్రుడు 44, దాని తర్వాత వచ్చే రవి 50, దాని తర్వాత వచ్చే చంద్రుడు 60. ఈ విధంగా నడుస్తూ ఉంటది. అంత ఫేవరబుల్ దశలో కేవలం ఆ వివాహం అయినటువంటి 5-6 సంవత్సరాలు మాత్రమే బాగుంటుంది. ఇక ఈ రాశి వారికి పరిహారాలు పరిశీలించినప్పుడు కంపల్సరిగా ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా శ్రీకృష్ణ పరమాత్మని పూజించుకోవడం, విష్ణు సహస్రనామాన్ని చదువుకోవడం, అలాగే ఏదో ఒక శాస్త్రాన్ని అధ్యయనం చేసి దాని యొక్క లోతులు పరిశీలించవలసి ఉంటుంది. పుణ్య నది స్నానం చేయడం వల్ల, అంటే పలానా నది అని చెప్పడం, ఈ పుష్కరాలు వచ్చినప్పుడు ఈ గోదావరో, తుంగభద్రాయో, యమునయో, కృష్ణయో ఫైనల్ గా ఏదైనా పుణ్య నదిలో స్నానం చేయడం వల్ల వీరి జన్మ పునీతం అవుతుంది. గత జన్మ దోషాలు కొంతవరకు పరిహారం అవుతాయి. విశాఖ నక్షత్ర జాతకులు ఏదైనా ఈ హోమాల్లో పాల్గొనడం వల్ల, అంటే చండీ హోమం, రుద్ర హోమం ఇటువంటి వాటిలో పాల్గొనడం వల్ల వీళ్ళకి సమస్యలు పరిష్కారం అవుతాయి. అనురాధ నక్షత్ర జాతకులు రాధాకృష్ణుల విగ్రహాన్ని కానీ, ఫోటోని కానీ పూజించడం, ఈ కృష్ణాష్టమి అవన్నీ సాధారణంగా పాల్గొనడం, అలాగే పాలు, వెన్న కృష్ణ భగవానికి నైవేద్యంగా పెట్టి వీడి స్వీకరించడం చేస్తే మంచిది. ఇంకా జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ఏదైనా చక్కని విష్ణుమూర్తి ఫోటోని, అలాగే మన శివుడి యొక్క ఫోటోని, అంటే లేదంటే ఇంకా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసినటువంటి త్రిమూర్తుల ఫోటోని పూజ చేసుకోవడం. ఆదివారం రోజు గతంలో ఈ త్రినాథ వ్రతం చేస్తుండేవారు, ఇప్పుడు కూడా చాలా ప్రాంతాల్లో చేస్తారు. ఈ విధంగా మరి ఈ త్రిమూర్తుల యొక్క వ్రతం చేసుకోవడం వల్ల వీరి జీవితంలో సౌఖ్యం వస్తుంది. ఇవన్నీ కుదరని వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం వల్ల జన్మాంతరాల నుంచి వచ్చినటువంటి పాప పరిహారం అవుతుంది. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు అంటే బుధుడికి అధిదేవత విష్ణుమూర్తి కాబట్టి ఈ విధంగా సత్యనారాయణ స్వామి, లేదంటే శ్రీరామ పట్టాభిషేకం, అదే విష్ణుమూర్తి అవతారాలను పూజించుకోవడం వల్ల వీళ్ళ జీవితంలో కష్టాలు తొలగి అభివృద్ధి రావడం జరుగుతుంది. స్వస్తి.